వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బర్త్డే ఓబన్న గారి కార్యక్రమం జయంతి కార్యక్రమం అధికారంగా చేయాలని ప్రకటించడం చాలా సంతోషం. ఇది వాళ్ళ పండగ వాతావరణం నెలకొంది. వాళ్ళ రాష్ట్రం అంతా కూడా స్వతంత్ర సమరయోధులైన ఓబన్న గారిని స్మరించుకుంటూ రాష్ట్రం మొత్తం ఇవాళ ఉత్సవం జరుపుకుంటుంది. తప్పకుండా ఇవాళ ఇక్కడ ఉన్న వడ్డెర సోదరులందరూ సోదరీమణులందరూ కూడా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎదగాలని కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ ఏ విధమైన సహాయంగా చేయాలో చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీదే దృష్టి ఉంచారు. తప్పకుండా రాబోయే కాలంలో వడ్డెర సోదరులకి రాజకీయ ప్రాతినిధ్యమే కాకుండా ఆర్థికంగా ఎదుగుదలకు వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగే పనుల్లో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా గౌరవ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు కానీ టీడీ జనార్దన్ గారు కానీ అందరం కూడా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఓబన్న గారి విగ్రహం కూడా ఇప్పుడు మైలవరంలో కూడా ఇందాక వసంత కృష్ణప్రసాద్ గారి చేతుల మీదుగా ఓబన్న గారి విగ్రహం ఆవిష్కరించబడింది. ఇక్కడ కూడా ఓబన్న గారి విగ్రహం వచ్చే విధంగా వచ్చే జయంతి లోపల ఇక్కడ ఓబన్న గారి విగ్రహం వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తప్పకుండా అమరావతి రాజధాని నదికి అవతల పక్కన అమరావతి రాజధాని రాబోతుంది. ఎక్కువ మంది రవాణా రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు రవాణా రంగమే విజయవాడకి ముఖ్యం. అన్నిటికన్నా రేపు రాబోయే రాజధానిలో ఇవాళ ఉన్న రవాణా రంగానికి 4 ఇంతల అవసరాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎన్నో లారీలు అవసరం ఉంటాయి, ఎంతో ట్రాన్స్పోర్ట్ అవసరం ఉంటుంది. విజయవాడ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ రంగంగా పెరగబోతుంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో ఉన్న వడ్డే సోదరులందరికీ కూడా తప్పకుండా ఇక్కడి నుంచి క్యాపిటల్లోకి మనకి చూస్తే కొత్తగా గొల్లపూడిలో కూడా క్యాపిటల్లోకి వెళ్ళే బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయ్యింది. కాబట్టి ఇక్కడి నుంచి క్యాపిటల్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అవుతుంది. ఇసుకే కాదు కంకరే కాదు మట్టే కాదు ఏదైనా కూడా రాజధాని అభివృద్ధిలో ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వడ్డెర సోదరులకి హెల్ప్ అయ్యే విధంగా నేను ఎమ్మెల్యే గారు తప్పకుండా కృషి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.